జిందాల్తో రహస్య ఒప్పందం చేసుకున్న మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆ సంస్థకు అప్పగించడానికి కుట్రలు చేస్తుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలను కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకుంటాయని స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా నష్టం కలిగిస్తోందని మండిపడ్డారు. స్టీల్ కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు 5,000 కోట్లు ఇవ్వండి, మాకు కేవలం 5,000 కోట్లు ఇవ్వండి, ముడి సరుకు ఇవ్వండి, దీంతో పాటు ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉందో ఆ ఉత్పత్తి సామర్థ్యం పూర్తి సామర్థ్యం నడిపించేంత చర్యలు చేపట్టండి, మా సంవత్సరం టైం ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాలు బట్టి పెట్టేస్తామని చెప్పని కార్మికులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు రావడం లేదు. ఓ పక్క అదానీ అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి రుణమాఫీ చేసింది. కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బంగారు బాతు వంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావలేదు. ఇది కావాల్సిన పుట్టదంతా కూడా ఏదో విధంగా స్టీల్ ప్లాంట్ ని నష్టాలు పాలు చేయాలి. ప్రారంభంలోనే వాళ్ళు స్టాటిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలని చెప్పి కుట్ర పన్నారు. దాని స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం, విశాఖపట్నం కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన 3 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. ఇక డైరెక్ట్ గా ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడం దానికి ధైర్యం లేక ఇండైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి కష్టాలు పాలు చేసి ప్లాంట్ ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు పెట్టడం కోసం పూనుకుంది. దానిలో భాగంగానే జిందాల్తో ఈ చీకటి ఒప్పందం చెప్పినది మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గమైన ద్వారపూర్తిమైనటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎలాగన్నా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటి పోస్కో ప్రయత్నం చేశారు. ఇప్పుడు జిందాల్తో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఏ రకంగా దీనికి ముడి సరుకును, ఇనుప ఖనిజాన్ని ఏమీ ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక వనరులు ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని శైలిలో విలీనం చేయమని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. అయినా సరే దానికోసం పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయాన్ని ఏమీ ఆలోచించకుండా పూర్తిగా దీన్ని కార్పొరేట్ కంపెనీని కట్టబెట్టాలని ఇప్పటికే దాదాపు 1,040 రోజుల నుంచి కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి సంఘీభావంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గత 1000 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. రేపు 27వ తారీఖు నాటికి స్టీల్ ప్లాంట్ జీవీఎంసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి 1000 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు విశాఖ నగరంలో భారీ ర్యాలీ, కార్మికులు ప్రజా సంఘాలతోటి ఒక భారీ ర్యాలీ అనేది జరుగుతోంది. డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి దీక్షా శిబిరం వరకు కూడా 1000 రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇక మీద రోజు రోజుకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకున్నాం అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణని రూపొందించబోతున్నాం. 27వ తర్వాత మొత్తం ఉద్యమం రూపం అనేది తీవ్రతరం చేస్తాం.